హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు మన అందరి సాంగ్స్లో ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసిన పొట్టిమామ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా, బాగున్నా. సో రీసెంట్గా చిరంజీవి గారిని కలవడము జరిగింది, మేము చూసాము. సో ఎలా వచ్చింది ఆఫర్, ఏంటంటే ఏం చెప్తారు? చిరంజీవి సార్ని కలవాలని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను. అందుకే యూట్యూబ్ పెట్టుకొని ఆయన సాంగులు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అనుకునేది ఈ సంవత్సరంలో కలుస్తాం, ఇంకో సంవత్సరంలో కలుస్తాం, ఇలాగే 5 సంవత్సరాలు కలిసింది. ఎలా అయితే చిన్న చిన్న మూవీస్ అవి వస్తున్నాయి, అవి చేసుకుంటూ వచ్చినాను. కానీ మా సాంగ్స్ చూసి నన్ను కొరియన్ కనకరాజులో ఒక చిన్న రోల్ ఇచ్చారు మా సార్, ఎవరు, మేరప గాంధీ సారు. ఆ రోలు చేసి అద్భుతంగా చేసిన ఒక 10 రోజులు షూట్ చేశాను, వచ్చింది. కానీ థియేటర్లో మంచి బ్లాక్ బాస్టర్ అయింది. ఆ ఫంక్షన్కి మా సార్ వచ్చారు. ఎన్నో సార్లు దగ్గరికి పోవడం, మిస్ అవ్వడం ఇలా జరిగింది. కానీ ఆ రోజు మాత్రం మిస్ కాకుండా మా దేవుణ్ణి కలిసి ఆనందపడ్డాను. చాలా సంతోషమైంది. నా అభిమానం మొత్తం ఆయన కాళ్ళ ముందు కురిపించాను. సో మీరు సాంగ్స్ అన్ని మేము చూస్తుంటాము. అందరు అసలుకి చాలా మంచి హైట్ హీరోయిన్స్ అందరిని తీసుకొని వస్తారు. మీకు అసలు థాట్ ఎట్లా వచ్చింది? నేను ఇంత హైట్ కాదు కదా, ఎట్లా ఉంటుందో, చేస్తే జనాలు ఏమైనా నవ్వుతారేమో, ఇలా ఎప్పుడైనా అనిపించలేదా? నాకు ఎలా అంటే, నేను నాటక రంగస్థలంలో ఎక్కువ ఫేమస్ ఉండింది. ఈ నాటకాలు చేసి ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళు ఆడుతారు. కానీ ఒకటి, ఎప్పుడైనా నా సైజుకి తగ్గ అమ్మాయితో డ్యాన్స్ చేయాలని ఉంది. కానీ దొరకటం లే. ఎక్కడ చూసినా నాకన్నా హైటే వస్తున్నారు. కానీ అక్కడ ప్రేక్షకులు ఆ హైట్ని చూస్తారు, ముందు నన్ను చూస్తారు. మా ఇద్దరు కాంబినేషన్లో ఆ డ్యాన్స్ చూస్తారు. అప్పుడు మాకు సక్సెస్ ఇస్తారు. చిరంజీవి గారితో మాట్లాడడం జరిగిందా? ఏమన్నారు? చిరంజీవి సార్ మాట్లాడాలంటే మాటలు రాలేదమ్మా. ఆడ ఒకటి, ఈసారి మీ సాంగులు చేస్తుంటాను అని చెప్పాను. నేను చూస్తుంటాను. థ్యాంక్ యూ, ఓకేనా, హ్యాపీనా అని ఈ 2-3 మాటలు నేను విన్నాను అంతే. అంతకుమించి ఏం చెప్పారు సార్ నాకు గుర్తులేదు. ఆ మూమెంట్లో నేను ఏం మాట్లాడుతున్నా, సార్ ఏం చెప్తున్నా ఏమీ లేదు. ఆనంద బాష్పాలతో నేను నిండిపోయి ఉన్నాను. సో దీని సాంగ్స్ వల్లే మీకు మళ్ళీ సినిమాలో ఆఫర్స్ వస్తున్నాయా? సాంగ్స్ వల్ల వస్తున్నాయి. మా సార్ని కలవడంతో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సక్సెస్ మాదే కాకుండా నన్ను ఎంత స్థాయికి చేసిన మా ప్రజ్వల్, మా బృందం, మాతో నటించిన నటీనటులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ సక్సెస్ ఇది. సో మీ చూస్తుంటాం, వ్యూస్ కూడా చాలా బాగా వస్తుంటాయి. మరి యూట్యూబ్ నుంచి డబ్బులు ఎంత వస్తున్నాయి? యూట్యూబ్ నుంచి కాఫీ రేట్ సాంగ్స్ కదమ్మా, ఏమొస్తాయి, కొద్దిగా వస్తాయి. చిన్న చిన్న పెడతాం కాబట్టి షార్ట్స్, వాటికి ఎక్కువ పెద్దగా రాదు. ఓ 10,000, 5,000 అంతే, మించి రాదు. అసలు ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంటి దగ్గర చిన్న ఫార్మర్ అమ్మ, వ్యవసాయం చేసుకుంటాను. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ డ్యాన్స్తో ఎలా వచ్చిన, ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఆ అవకాశం ఈ వయసులో వచ్చింది. అందుకే ప్రతి ఒక్కరికి నమస్తే. ఏ ఊరండి మీది? ఎక్కడి నుంచి? తిరుపతి దగ్గరమ్మ, తిరుపతి దగ్గర ఎయిర్పోర్ట్ పక్కన మన సముద్రం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా.